మీరు బ్రాండ్ న్యూ కార్ కొనుక్కోవాలనుకుంటున్నారా? మీరు లాంగ్ టర్మ్ కోసం కారు కొందాం అనుకుంటున్నారా? యావరేజ్గా ఇండియాలో ఒక కారు 4 నుంచి 5 ఇయర్స్ వరకు మాత్రమే ఇండియాలో మెయింటైన్ చేస్తారు. మీరు దానికన్నా ఎక్కువ యూజ్ చేయాలి, లైక్ అరౌండ్ 10 ఇయర్స్ నేను ఒకటే కార్ చూస్ చేసుకోవాలి, నో నాన్ సెన్స్ కార్ చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోలో నేను ప్రతి సెగ్మెంట్లో ఒక 2 కార్స్ అన్నవి పిక్ చేసుకుంటున్నాను. కార్స్ ఎట్లా పిక్ చేస్తున్నా అంటే, ఫస్ట్ది వచ్చేసి రిలయబిలిటీ, సెకండ్ది వచ్చేసి సర్వీస్. లాంగ్ టర్మ్ కార్ ఉంచుకోవాలి అన్న సిచ్యువేషన్లో మనం అతి ముఖ్యంగా చూసుకోవాల్సింది రిలయబిలిటీ. ఎందుకంటే కార్ కొన్న 2 to 3 ఇయర్స్లో మనకేమన్నా కంప్లైంట్స్ వస్తే దాని మీద మనకి ఇష్టం అన్నది తగ్గిపోతూ ఉంటుంది. కార్ అన్నది ఫినాన్షియల్గా ఒక మిడిల్ క్లాస్ వారికి పెద్ద బర్డెన్తో సమానం. కానీ కార్ అన్నది లగ్జరీ కాబట్టి అందరూ కావాలి అని కోరుకుంటూ ఉంటారు. సో ఈ వీడియోలో మనం ప్రతి సెగ్మెంట్లో ఉన్న ది బెస్ట్ కార్స్ అన్నవి చూస్ చేసుకుందాం. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి B1 సెగ్మెంట్. B1 సెగ్మెంట్ అంటే 3.5 మీటర్లు ఉంటుంది. అంటే క్యూట్గా చిన్నగా సిటీ కార్స్ లాగా ఉంటాయి. దీనితో మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు అంటే కోర్స్ వెళ్ళొచ్చు, ఏ అబ్జెక్షన్ ఉండదు, ఏ ఇబ్బంది రాదు. నా ఫస్ట్ కార్ వచ్చేసి ఆల్టో 800. దాంతో నేను సౌత్ ఇండియా మొత్తం ట్రావెల్ చేశాను. రిలయబిలిటీ విషయంలో కానీ, సర్వీస్ విషయంలో కానీ, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ విషయంలో కానీ నాకు ఏ ప్రాబ్లం రాలేదు. సో బేస్డ్ ఆన్ అవర్ బడ్జెట్ చిన్న కారా పెద్ద కారా అని చూడాల్సిన నెసిటీ లేదు. ఇట్స్ జస్ట్ ఏ కార్. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్. వీటిలో వచ్చేసరికి మనకి బెస్ట్ పిక్స్ వచ్చేసి ఫస్ట్ది టాటా టియాగో. మన ఇండియన్ బ్రాండ్ అని ప్రమోట్ చేయట్లేదు, బిల్డ్ క్వాలిటీ విషయంలో సేఫ్టీ పరంగా చాలా బాగుంటుంది. టాటా కార్స్ అన్నిటిలో కల్లా ది బెస్ట్ కార్ ఏదైనా ఉంది అంటే రిలయబిలిటీ విషయంలో కానీ, సర్వీస్, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అన్ని విషయాల్లోనూ టాటాలో ఉన్న ది బెస్ట్ కార్ ఏదైనా అంటే అది టాటా టియాగో అండ్ టాటా టిగోర్. టిగోర్ అంటే టాటా టియాగోకి డిక్కీ ఉన్నట్టు, జస్ట్ లైక్ ఇప్పుడు మన షిఫ్ట్ అండ్ డిజైర్ ఇవి రెండిట్లాగానే ఉంటాయి. సెకండ్ కార్ వచ్చేసి వేగనార్ అండ్ ఆల్టో K10. మారుతి సుజుకి బళ్ళు ఎందుకు దీనిలో ఇంక్లూడ్ చేశాను అని అంటే, మనకి అండర్ 5 lakhs బడ్జెట్లో ఆర్ఎల్స్ B1 సెగ్మెంట్లో ది బెస్ట్ కార్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి మొత్తం మారుతి దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే మారుతి వాళ్ళకి ఇండియన్ మార్కెట్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని బట్టి కార్ తయారు చేయటం ఫస్ట్ నుంచి అలవాటైంది. అందుకనే మనం ఇండియాలో అవుట్ ఆఫ్ 10 కార్స్ మోర్ దాన్ 5 కార్స్ మారుతి చూస్తూ ఉంటాము. మనం ఏ వెహికల్ తీసుకున్నా రిలయబిలిటీ విషయంలో ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ టాటాతో పోల్చుకుంటే సుజుకి సర్వీస్ అన్నది కొంచెం ప్రీమియంగా ఉంటుంది, రిలయబుల్గా ఉంటుంది, స్పేర్ పార్ట్స్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. సో అందుకని నా ప్రిఫరెన్స్ వచ్చేసి విలేజ్ కానీ రూరల్లో కానీ ఉన్నట్లయితే మారుతికి వెళ్ళటం బెటర్ ఆప్షన్. B1 సెగ్మెంట్ కార్స్లో మనము రిలయబిలిటీ మ్యాండేటరీగా చూసుకోవాలి కాబట్టి ఐ సజెస్ట్ మారుతి సుజుకి. సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి B2 సెగ్మెంట్ కార్స్. B2 సెగ్మెంట్ అంటే ఎగ్జాక్ట్గా 4 meters లెంత్ మాత్రమే ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర మనం 18% ట్యాక్స్ స్లాబ్లోనే ఉంటాము. ట్యాక్సెస్ అన్నవి చాలా తగ్గుతాయి. 10 lakhs అబోవ్ కార్ తీసుకుంటాం కన్నా 9.99 lakhsలో ఉన్న కార్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. నా పిక్స్ వచ్చేసి ఆటోమేటిక్లో అయితే హోండా అమేజ్. ఇది CVT గేర్ బాక్స్తో వస్తుంది. అయినో 1.5 తిరిగిన తర్వాత గేర్ బాక్స్కి కొంచెం డబ్బులు పెట్టాల్సి వస్తుంది. బట్ 10 లక్షల సెగ్మెంట్లో CVT గేర్ బాక్స్ ఇచ్చే ఒక్కగానొక్క వెహికల్ హోండా అమేజ్. సెకండ్ వెహికల్ వచ్చేసరికి టొయోటా గ్లాన్జా. టొయోటా గ్లాన్జాకి మారుతి బెలెనోకి డిఫరెన్స్ ఏంటి అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఏమీ లేదు. బట్ టొయోటా గ్లాన్జా ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే మారుతి సుజుకితో పోల్చుకుంటే సర్వీస్ ఎక్స్పీరియన్స్ అన్నది టొయోటాలో ప్రీమియంగా ఉంటుంది. థర్డ్ది వచ్చేసి డిజైర్. మారుతి సుజుకి కన్నా ప్రీమియంగా ఉండే సెగ్మెంట్ని తీసుకుని మళ్ళీ మారుతికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారేమో. మారుతి సుజుకి వచ్చేసి ఆల్మోస్ట్ రూరల్ ఏరియాస్లో కూడా మనకి సర్వీస్ సెంటర్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ టొయోటాతో
కొలాబరేషన్ అయిన తర్వాత మారుతి వెహికల్స్ కూడా బిల్డ్ క్వాలిటీ అన్నవి చాలా బాగున్నాయి. నేను రీసెంట్ విక్టోరియాస్ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాను, దాని వీడియో కూడా మీకు తొందరలో పోస్ట్ చేస్తాను. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి అన్నిటితో పోల్చుకుంటే మారుతి అన్నది కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీను మనకి సర్వీస్ విషయంలో మారుతి అన్నది 2 పాయింట్లు ఎక్కువ స్కోర్ చేస్తుంది. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ సెగ్మెంట్. ఇది కూడా అండర్ 4 మీటర్స్లోనే సబ్ కాంపాక్ట్ ఎస్యూవి. అంటే ఇవి కూడా ఇందాక మాట్లాడుకున్నట్టు B2 సెగ్మెంట్లోనే వస్తాయి, కాకపోతే ఇవి ఎస్యూవి మోడల్లో ఉంటాయి. వీటిల్లో ది బెస్ట్ పిక్స్ వచ్చేసరికి ఈసారి మనం లాస్ట్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కాకుండా థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ అట్లా మాట్లాడుకుందాం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మహీంద్రా బొలెరో నియో. ఈ కార్ నేను చూస్ చేసుకోవడానికి రీజన్ దీనిలో ఉన్న ఇంజన్ 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. అయినో BS6 డీజిల్ ఇంజన్లో AdBlue యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ డీజిల్ కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి అని అనుకుంటున్నారు. బట్ ఆల్మోస్ట్ 15 years నుంచి ఈ ఇంజన్ మీద R&D జరుగుతుంది. అండ్ మోరోవర్ ఈ ఇంజన్ని ఎక్కడైనా రిపేర్ చేయడానికి లోకల్ మెకానిక్స్ అయినా కూడా ధైర్యం చేస్తారు. సెకండ్ పిక్ వచ్చేసరికి 2 కార్స్ చూస్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసరికి ఒకటి టాటా నెక్సాన్. ఎందుకంటే ఇది టాటా పేరుని మళ్ళీ నిలబెట్టిన కార్ అన్నమాట. ఆల్మోస్ట్ టాటా పడిపోతుంది అన్న టైంలో నెక్సాన్ వచ్చి టాటాని మళ్ళీ టాప్ 5 పొజిషన్లోకి తీసుకెళ్లిన కార్ ఏదైనా ఉంది అంటే అది టాటా నెక్సాన్. దీనిలో రిలయబిలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అంటే అఫ్కోర్స్ మైనర్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్. డీజిల్ వేరియంట్లోకి వెళ్తే మంచి మైలేజ్ ఇస్తుంది, మంచి పికప్ ఉంటుంది, ఫ్యామిలీకి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్నా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇదే సెగ్మెంట్లో నేను చూస్ చేసుకున్న సెకండ్ కార్ స్కోడా కైలాక్. చాలామంది అనుకోవచ్చు అదేంటి భయ్యా, నార్మల్గా స్కోడా కార్స్ అన్నవి GDI ఇంజన్స్తో వస్తాయి కదా, సో లాంగ్ టర్మ్ రిలయబిలిటీ విషయానికి వచ్చేసరికి GDI ఇంజన్స్ని ఎలా చెప్తున్నారు మీరు? E20 పెట్రోల్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇగ్నిషన్ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇంజెక్టర్ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఫ్యూయల్ పంప్ కంప్లైంట్స్ వస్తున్నాయి అని. అయినా కూడా మీరు స్కోడా ఎలా సెలెక్ట్ చేసుకున్నారని మీరు నన్ను అడగొచ్చు. బట్ మెయిన్ రీజన్ అన్నది నేను మీకు ఇప్పుడు మీకు చెప్తాను. ఎందుకంటే స్కోడాలో వచ్చేసరికి ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది, డ్రైవింగ్ డైనమిక్స్ అన్నవి చాలా ప్లెజెంట్గా ఉంటాయి. అండ్ మోరోవర్ GDI ఇంజన్స్లో మీకు కంప్లైంట్ అన్నది వస్తుంది. మీరు మంచి పెట్రోల్ బంక్స్లో పెట్రోల్ కొట్టించుకుని అండ్ రెగ్యులర్ బేసిస్లో ఇంజన్ని కేర్ టేక్ చేస్తూ అండ్ ఫ్యూయల్ అడిటివ్స్ అన్నది యూజ్ చేస్తూ ఉంటే ది బెస్ట్ కార్ అవుతుంది. చాలామందికి అనిపించవచ్చు స్కోడా మెయింటెనెన్స్ ఎక్కువ కదా అని. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏ కార్ అయినా 2026లో ఏ కార్ అయినా మీరు 1 కిలోమీటర్కి ₹1 పక్కన పెట్టుకోవాల్సిందే మెయింటెనెన్స్ కోసం. ఏదైనా ఆల్మోస్ట్ ఒకటే మెయింటెనెన్స్ అవుతుంది. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి బ్రీజా. ఎందుకంటే నో నాన్సెన్స్ కార్, ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ రిలయబిలిటీతో వస్తుంది అండ్ మారుతి సుజుకి సర్వీస్ నెట్వర్క్తో వస్తుంది. వైరింగ్ కంప్లైంట్స్ కానీ ఇట్లాంటివి ఏమీ రావు, ఎందుకంటే బేసిక్ ఫీచర్స్తో యాజ్ ఏ రెగ్యులర్ ఇండియన్కి కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇచ్చేసి కొంచెం మంచి రిలయబుల్ ఇంజన్ ఇచ్చారు. ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇంజన్ కదండి, సో మంచి రిలయబిలిటీ ఉంటుంది. సో ఇది నా ఫస్ట్ పిక్. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి C సెగ్మెంట్. దీనిలో 2 కార్స్ ఉన్నాయి, ఒకటి హోండా సిటీ, 2 హ్యుండై వెర్నా. అదేంటి భయ్యా C సెగ్మెంట్లో ఇంకా చాలా కార్స్ ఉన్నాయి కదా అని మీరు అడగొచ్చు. బట్ మనం రిలయబిలిటీ గురించి మాట్లాడుకుంటే దీనికి మించిన ది బెస్ట్ కార్స్ అన్నవి ఏమీ ఉండవు. ఫోర్త్ వచ్చేసి D సెగ్మెంట్ కార్స్. D సెగ్మెంట్ అంటే MPV, పెద్ద SUVs ఇవి వస్తాయి అన్నమాట. వీటిల్లో మనకి ది బెస్ట్ కార్స్ ఏమన్నా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఇన్నోవా హైక్రాస్. ఇన్నోవా క్రిస్టా గురించి ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడు డీజిల్ అప్డేట్ ద్వారా డిస్కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకని దాని ప్లేస్ని భర్తీ చేయడానికి ఇన్నోవా హైక్రాస్ అన్నది మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ ఎవ్రీ ఇండియన్ ఫార్చునర్ గురించి చెప్పాల్సిన నెసెసిటీ కూడా లేదు. బుల్లెట్ ప్రూఫ్ రిలయబిలిటీ, మంచి సర్వీస్ నెట్వర్క్ అండ్ మంచి కంఫర్ట్, రోడ్ ప్రెజెన్స్ అన్నీ చాలా బాగుంటాయి. సేమ్ అదే ఫీచర్స్లో మనకి కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే నెక్స్ట్ వచ్చే కార్ మహీంద్రా స్కార్పియో. ఎందుకు చూస్ చేసుకున్నామంటే సేమ్ బుల్లెట్ ప్రూఫ్ ఎంహాక్ ఇంజన్ వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని మహీంద్రా వెహికల్స్ లో సేమ్ ఇంజన్ యూజ్ చేస్తారు అండ్
రిలయబిలిటీ విషయానికి వచ్చేసరికి దీనిలో ఫీచర్స్ అంటూ ఏమీ ఉండవు. బేసిక్ అంటే బేసిక్ కార్ వస్తుంది. మోడర్న్ ఫీచర్స్ అన్నవి రిక్వైర్మెంట్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు మాత్రమే ఇచ్చారు. దీన్ని నో నాన్సెన్స్ కార్ అని కూడా చెప్పుకోవచ్చు. మీ ఫేవరెట్ కార్ ఏదైనా ఈ వీడియోలో డిస్కస్ చేయకపోతుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఎందుకంటే ఈ కార్స్ అన్ని నేను 7 to 10 years ఓన్ చేసుకుంటానికి, ఎందుకంటే ఈ కార్స్ అన్ని నేను 7 to 10 years ఓన్ చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నవారికి రిలయబుల్ అండ్ మంచి సర్వీస్ నెట్వర్క్లో ఉన్న కార్స్ గురించి మాత్రమే డిస్కస్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందామో కింద కామెంట్లో దాని గురించి డెఫినెట్లీ వీడియో చేస్తాను. దిస్ ఈజ్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్.